ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మన నోటితో వచ్చేటువంటి మాటల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? పరమాత్మ యొక్క డైరెక్షన్ ఏంటంటే, తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. ఏ విధంగా మన యొక్క మాట్లాడే పద్ధతి ఉంటుందో ఆ విధంగానే ఎదుటి వారి నుంచి మనం ప్రేమ పొందడమా లేదా గౌరవం పొందడమా అనేది ఆధారపడి ఉంటుంది. సందర్భాన్ని బట్టి మన వ్యవహార జీవితంలో ఎంతోమంది మనుషుల్ని మనం కలవాల్సి ఉంటుంది. పరిస్థితుల యొక్క ప్రభావాలు చాలా రకరకాలుగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి ప్రాబ్లం ఫేస్ చేసే సమయంలో పరమాత్ముడి ఆజ్ఞ, మీరు అసత్యం మాట్లాడకూడదు, ఇతరులను దుఃఖం కలిగించేటువంటి పద్ధతిలో మాట్లాడకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ సమయంలో ప్రతి ఒక్కరం చాలా యుక్తముగా మాట్లాడాలి అనేది ఆధ్యాత్మికత మనందరికీ ఇస్తున్నటువంటి శిక్షణ. అందుకే యుక్తితో మనము ముక్తి పొందవచ్చు అని అంటారు. యుక్తియుక్తంగా నడుచుకునే వారే సహజమైన పద్ధతిలో ముక్తిని పొందగలుగుతారు. ముక్తి యొక్క భావము బంధనాల నుంచి మనం ఫ్రీ అయిపోవడం. ద్వాపర యుగం నుండి భారతవాసులందరూ కూడా పూజలు చేయడం, తీర్థయాత్రలు చేయడం ఒక ఇంటి దేవిగా, ఒక రాష్ట్రంలో ఒక దేవిగా, ఒక ఆచారంగా మారిపోయింది. స్పెషల్లీ మన ఇండియన్స్ ఒక రూల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఎంత ఎక్కువ యుక్తియుక్తంగా ఉంటామో అంత ముక్తి అనగా భగవంతుడికి చేరుకోగలుగుతాము, వారి సన్ముఖంలో ఉండగలుగుతాము అనేటువంటి ఒక బలమైన నమ్మకం స్పెషల్లీ మన భారతీయులందరికీ ఉంది. ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే, ఏ విధమైన యుక్తిని మనం ఆచరిస్తే జీవన ముక్తిలో గొప్ప స్థానానికి చేరుకుంటాము. యుక్తియుక్తమైన మాటలు. పరిస్థితి ఎలా ఉంది? నేను చెప్పే మాట వలన అది ఎదుటి వారిపై బ్యాడ్ ఎఫెక్ట్ అయితే పడడం లేదు కదా. మన మాటల ప్రభావంతో ఎదుటి వ్యక్తిపై అది బ్యాడ్ ప్రభావం పడితే కొన్నిసార్లు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. దుఃఖపడుతున్నటువంటి ఆత్మ యొక్క ఆ దుఃఖాన్ని దూరం చేసి దాని బదులుగా వారిలో అశాంతిని పెంచిన వారే అవుతాము. కాబట్టి యుక్తియుక్తమైనటువంటి మాటల యొక్క గుడ్ రిజల్ట్ ఎలా ఉంటుంది? ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఎక్కడో బయటకు వెళ్ళాడు. ఒక ఆవు వెనకాల కసాయి పడుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం ఆ ఆవు ఏ ఆవునైతే గౌమాతగా భావిస్తూ మనమంతా పూజ చేస్తున్నామో, ఒక బ్రాహ్మణుడికి ఆ గోమాతపై
మంచి గౌరవం, భక్తి శ్రద్ధ ఉంటుంది. అలాంటి గౌమాతను చంపేయడానికి, హత్య చేయడానికి ఆ కసాయి వెంటవాడుతున్నాడు చంపేద్దామని. అది కలిసింది, కనపడింది ఎవరికి? బ్రాహ్మణుడికి. చంపాలనుకుంటుంది ఎవరిని? ఆవును. ఆ ఆవు ఎటువైపు పోయిందని ఆ కసాయి బ్రాహ్మణుడు అడిగాడు. యుక్తియుక్తమైన మాటలు. ఆ కసాయి బ్రాహ్మణుడికి ఒక ఆశ చూయించాడు. హే బ్రాహ్మణ, ఆవు ఎటువైపు ఉందో మీరు సరైన జవాబు నాకు చెప్తే నా దగ్గర ఉన్నటువంటి బంగారము, ఆస్తి, సరిపడ ఇల్లు మీకు అన్నీ ఇచ్చేస్తాను. అప్పుడు బ్రాహ్మణుడు కసాయికి ఏం చెప్పాడంటే, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. మీ ఊర్లో దారి ఎక్కడి వైపు ఉంది? కుడివైపు ఎటువైపు ఉంది? ఎడమ వైపు ఎటువైపు ఉంది? ఉత్తరం ఎటువైపు ఉంది? పడమర ఎటువైపు ఉందో నాకు తెలియదు అని చెప్పాడు. ఎందుకంటే నేనే మీ ఊరికి ఫస్ట్ టైం వచ్చాను, కొత్తగా వచ్చాను. అప్పుడు ఆ కసాయి బ్రాహ్మణుడు చెప్పిన ఈ జవాబు, బ్రాహ్మణుడు ఏ విధంగా మాట్లాడాడు? యుక్తియుక్తంగా మాట్లాడాడు. జవాబు కూడా చెప్పాడు, కానీ ఆవు ప్రాణాన్ని కాపాడాడు. అదేవిధంగా యుక్తిగా మాట్లాడడం అనగా, మీరొక పుణ్యమైన మార్గంలో ఉన్నారు, సాత్వికమైన జీవితంలో మీరు ఉన్నారు. కాబట్టి మన యొక్క మాటల వలన ఏ ఒక్క ప్రాణికి కష్టం కలగకుండా, నష్టం కలగకుండా ప్రేమగా మనం జవాబు చెప్పాలి. దానిని అంటారు యుక్తియుక్తమైనటువంటి మాటలు. మనం చెప్తూ ఉంటాం చూడండి, యుక్తితో ముక్తి పొందారు. మీకు ఆధ్యాత్మిక చింతన అంటే చాలా మంచి గౌరవం ఉంది. మనసులో భగవంతుడిపై భక్తి ఉంది, ఒక నిష్ఠగా ఉన్నారు. మీరు ఒక మంచి సత్యమైన మార్గాన్ని మాత్రమే ఎంచుకున్నారు. మీ జీవిత లక్ష్యము, జీవితం యొక్క ఆశయం ముక్తి పొందాలి అంటే భగవంతునికి సమీపంలో చేరుకోవాలి. భగవంతునికి సమీపంలో చేరుకోవాలి అని భావించి మీరు కోరుకున్న మీరు ఒకవేళ ఆధ్యాత్మిక మార్గంలో నడిచే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మీరు నష్టపోవద్దు, ఎదుటి మనిషి కూడా నష్టపోవద్దు. అలా ఉండాలి అంటే మీరు యుక్తియుక్తమైనటువంటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏ రకంగా మనం ఎక్కడ కూడా ఇరుక్కుపోము. మన మాటల ద్వారా, మన వ్యవహారం ద్వారా ప్రతి ఒక్కరికి లాభం మాత్రమే దొరుకుతుంది. పరిస్థితి సమయంలో ఎప్పుడు కూడా అతిగా ఆలోచించి కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి, కన్ఫ్యూజ్ కాకండి. చూడండి, మన ఇంట్లో ఒక్కసారి కరెంట్ది అంటే ఫ్యూజ్ పోయిందనుకోండి, మొత్తం పవర్ ఆఫ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా కన్ఫ్యూజ్ అవుతే కూడా, కన్ఫ్యూజ్ కావడం అన్నా, ఫ్యూజ్ పోవడం అన్నా చాలా వరకు ఒకే రకమైన
రిజల్ట్ మనం చూడాల్సి వస్తుంది. పవర్ ఆఫ్ అవ్వడం అంటే కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాకుండా ఇది చెయ్యాలా వద్దా, రాంగా రైటా అనేటువంటి విషయాలలో మన మైండ్ కూడా ఇరికిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అతిగా ఆలోచించి కన్ఫ్యూజ్ కావద్దు. అలాంటప్పుడు మనం యుక్తియుక్తంగా మాట్లాడడం, యుక్తియుక్తంగా వ్యవహరించడం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. పరమాత్ముడి ద్వారా మనం పొందాలనుకుంది, చేరుకోవాలి అని అనుకుంది మన యొక్క గమ్యము ముక్తిధామములో చేరుకొని వారి ద్వారా సర్వశక్తుల అనుభూతిని చేయడం. ఏ వ్యక్తి అయితే సర్వశక్తుల యొక్క అనుభవం చెయ్యాలనుకుంటారో పరిస్థితిని ఎదుర్కొనే సమయంలో మనం చాలా యుక్తియుక్తంగా మాట్లాడాలి. అప్పుడే మనం కన్ఫ్యూజ్ కాకుండా హాయిగా ఉంటాం. ఇప్పుడు ఎస్పెషల్లీ మన భారతీయులు భగవంతుని ఒకటి అడుగుతారన్నమాట. హే భగవంతుడా, నాకు మీరు ముక్తినివ్వండి, అంటే బంధనాల నుండి నన్ను ఫ్రీ చెయ్యండి. సహజమైన పద్ధతిలో మీ వద్దకు చేరుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. అలాంటప్పుడు మనం ఎంచుకున్నటువంటి ఈ మార్గంలో, మనం నడుస్తున్నటువంటి ఈ దారిలో ప్రశాంతకరమైనటువంటి జీవితంలో జీవించాలని మనం కోరుకుంటూ ఉండాలి. ప్రశాంతకరమైనటువంటి జీవితంలోనే జీవించాలని కోరుకున్నప్పుడు ఎప్పుడు ఆవేశంలోకి రాకండి, అతిగా క్రోధంలోకి రాకండి. క్రోధము, ఆవేశం మనలో పెరిగినప్పుడే భగవంతుడు చూయించినటువంటి ఈ ప్రశాంతకరమైనటువంటి ఈ దారిలో మనం హాయిగా నడవలేకపోతూ ఉంటాము. మీ యొక్క మైండ్లో అతి కోరికలు, అతి ఫ్రస్ట్రేషన్, కోరికలు, ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే మైండ్లో పెరుగుతూ ఉంటాయో అప్పుడు శుభప్రదమైనటువంటి జీవితంలో మనం జీవించలేకపోతూ ఉంటాము. మరి అలా విధమైన యుక్తియుక్తమైనటువంటి మాటల ద్వారానే మనం జీవన ముక్తిలో మంచి స్థానాన్ని తీసుకోగలుగుతాము. ఆ రకంగా శుభప్రదమైనటువంటి జీవితంలో జీవించేటువంటి ఒక వ్యక్తి స్వయంతో సంతుష్టంగా, సర్వులతో కూడా సంతుష్టంగా, భగవంతుడితో కూడా సంతుష్టంగా సహజమైన పద్ధతిలో జీవించగలుగుతారు. ఆ విధంగా సహజమైన పద్ధతిలో జీవించగలిగేటువంటి ఒక వ్యక్తి ప్రతి సెకండ్ భగవంతుడితో ఒకే ఒక్క విషయాన్ని చర్చిస్తూ ఉంటారు. హే పరమాత్ముడా, మీ ద్వారానే నాకు నిజమైన సుఖము, శాంతి యొక్క అనుభవం దొరుకుతూ ఉంది. మీరు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పద్ధతి, దారి, ఏ పద్ధతి, ఏ దారిని మనం ఎంచుకున్నామో నిత్యం యుక్తియుక్తమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. ప్రతి ఒక్క ఆత్మకు నిజమైన ముక్తి అంటే ఏమిటి? ముక్తి అనగా ఫ్రీడమ్, బంధనాలతో ఫ్రీడమ్. అతిగా మీ యొక్క మైండ్లో ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎక్కువ ఫ్రస్ట్రేషన్ మీ మైండ్లో ఉంటే మీకు తెలియకుండానే మీరు బంధింపబడి ఉన్నారు. మీకు తెలియకుండానే మీరే ఎప్పుడైతే బంధింపబడి ఉంటారో
అప్పుడు సహజమైన రీతిలో ఆ యొక్క సుఖశాంతి యొక్క అనుభూతిని చెయ్యలేకపోతూ ఉంటారు. ఎప్పుడైతే మన నిజ జీవితంలో సుఖశాంతి యొక్క అనుభవాన్ని సహజమైన రీతిలో అనుభవం చేయలేకపోతూ ఉంటామో అప్పుడే దాని యొక్క పరిణామ స్వరూపము దుఃఖము, అశాంతి. ఎక్కడైతే దుఃఖం ఉందో, అశాంతి ఉందో, ఆత్మకు నిజమైన ముక్తి యొక్క అనుభవం అనేది అవ్వదు. నిజమైన ముక్తి, జీవన్ ముక్తి యొక్క అనుభవం చేయాలి అంటే నిజ జీవితంలో చాలా యుక్తియుక్తంగా వ్యవహరించడం అనేది మనందరికీ చాలా అవసరం. ఏ వ్యక్తి అయితే ఆ విధంగా జీవిస్తారో వారు సదా సంతోషంగా ఉంటారు. వారికి ఒక తేలికైన అనుభవం కూడా అవుతూ ఉంటుంది. సర్వశక్తివంతుడైన పరమాత్ముడి యొక్క తోడు నా దగ్గర ఉంది, ఆ తోడు నన్ను నడిపిస్తుంది అని సహజమైన పద్ధతి సహజంగా మనం ఆచరణలో తీసుకురాగలుగుతాము. అప్పుడే మనం చాలా తేలికైన జీవితాన్ని కూడా అనుభవం చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా పరిస్థితులు వచ్చే సమయంలో, ఏం చెయ్యలేని పరిస్థితిలో, నాకు అబద్ధాలు మాట్లాడడం ఇష్టం లేదు కానీ పనులు జరిగిపోవాలి, అలాంటప్పుడు యుక్తియుక్తమైనటువంటి మాటల ద్వారానే ప్రతి ఒక్కరికి జీవన ముక్తిలోకి వెళ్ళేటువంటి సహజమైన దారిని చూపించగలుగుతాము. మన లక్ష్యం ఒకటే ఉండాలి. ప్రతి ఒక్క ఆత్మకి నిజమైన గమ్యం యొక్క దారిని చూపించాలి. నిజమైన గమ్యం అనగా భగవంతుణ్ణి చేరుకోవాలి అనుకునేటువంటి గమ్యం. మన మనసులో ఏకాగ్రత ఉన్నప్పుడు, రాజయోగ సాధన అభ్యాసం చేసినప్పుడే చాలా ఈజీగా, ఏ కష్టం లేకుండా, ఆటంకాలు లేకుండా మనం భగవంతునికి సమీపంలో చేరుకోగలుగుతాము. ఏ వ్యక్తి అయితే అలా సహజమైన రీతిలో భగవంతునికి సమీపంలో చేరుకుంటారో వారి నిజ జీవితంలో ఆనందకరమైనటువంటి అనుభూతిని చేసుకోగలుగుతారు. అలా ఆనందకరమైనటువంటి అనుభూతిని సహజమైన రీతిలో ఏ వ్యక్తి అయితే చేస్తాడో వారే నిజమైన శాంతిని యొక్క అనుభవం చెయ్యగలుగుతూ ఉంటారు. ఏ ఆత్మ అయితే భగవంతునికి సమీపంలో ఉంటుందో, సమీపంలో అనగా మనసుతో సమీపంలో ఉండడం, నిత్యం నా మనస్సు భగవంతునికి సమీపంలో ఉన్నట్టుగా ఆ అనుభవం చెయ్యాలని మన భక్తి మార్గంలో భక్తి చేయడం, పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం, తీర్థయాత్రలు చేయడం, గంగా స్నానాలు చేయడం, ఈ పద్ధతిని ఆచరణలోకి తీసుకువచ్చారు. మరి భక్తి చేయడానికి కూడా చూడండి ఎన్ని ధామాల యాత్ర చేసి వస్తూ ఉంటారు. వారికి ఒక నమ్మకం అన్నమాట. ఏ వ్యక్తి అయితే వారి యొక్క మనస్సుని భగవంతునికి సమీపంలో తీసుకెళ్తారు వారు నిజమైన ఆనందం యొక్క అనుభూతిని చెయ్యగలుగుతారు. ఏ వ్యక్తి అయితే నిజమైన అనుభూతిని సహజమైన రీతిలో చేస్తారో వారే భగవంతుడి ద్వారా పొందినటువంటి ఆ యొక్క ఆనందమును నిజ జీవితంలో కూడా అనుభూతి చేస్తూ ఉంటారు. ఈ రకంగా యుక్తియుక్తమైన మాటలతో మన ద్వారా ఏ విధమైన తప్పు కర్మలు జరగకుండా పుణ్యకర్మలు మాత్రమే చేయగలుగుతాము. దాని ద్వారా మనసుతో
భగవంతునికి సమీపంలో చేరుకుంటాము. నిజమైన ఆనందం యొక్క అనుభూతిని మనం చేయగలుగుతాం. ఈ విధంగా యుక్తియుక్తంగా మాట్లాడండి, తక్కువగా మాట్లాడండి అనేది భగవంతుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. పరిస్థితుల్లో ప్రభావంలో మనం టెన్షన్లోకి రావద్దు, క్రోధంలోకి రావద్దు. బెస్ట్ సొల్యూషన్ యుక్తియుక్తంగా మాట్లాడటమే. ఈ విధంగా మాట్లాడుతూ అశాంతికి అవ్వకూడదు, ఇతరులను కూడా అశాంతి చేయకూడదు. మనం యుక్తియుక్తంగా మాట్లాడాలి. దాంతోపాటు భగవంతుని యొక్క ఆజ్ఞ ఏంటంటే మధురమైనటువంటి మాటలు. ఆ మధురమైనటువంటి మాటల ద్వారానే మన జీవితాన్ని గొప్పగా మారుస్తూ ఇతరులను కూడా అలా గొప్పగా తయారు చేయవచ్చు. అలా మధురంగా మాట్లాడుతూ జీవితాన్ని గొప్పగా మారుస్తూ అమూల్యమైనటువంటి అనుభూతిని మనం చెయ్యాలి. ఇది రాజయోగి ఆత్మ యొక్క జీవితం యొక్క లక్ష్యము. రాజయోగి ఆత్మ యొక్క జీవిత లక్ష్యము ఎప్పుడైతే గొప్పగా ఉంటుందో, గౌరవప్రదంగా ఉంటుందో, అప్పుడే ఆ పరమాత్మ ద్వారా గొప్ప అనుభవాలను మనం చెయ్యవచ్చు. మరి ఏ వ్యక్తి అయితే అలాంటి అనుభవాలు చేస్తూ ఇతరుల జీవితంలో కూడా అలాంటి అనుభవం చేయించేటువంటి సాధనను అలవాటుగా మార్చుకుంటారో, అప్పుడే మనం అనుకున్నట్టు విధంగా, మనం కోరుకున్న విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో అడుగులు వేసిన వారమే అవుతాము. భగవంతుని యొక్క ఆజ్ఞని మాత్రమే పాటిస్తూ ప్రశాంతకరంగా మనం ఉంటూ ఇతరులను కూడా ఆ విధంగా ప్రశాంతకరమైనటువంటి వారిగా మనము మార్చగలుగుతాము. మరి ఆ విధమైనటువంటి జీవిత లక్ష్యాన్ని మాత్రమే ఎంచుకొని ఎన్నో అడుగులు మనం ముందుకు వేద్దాము. ఒక తృప్తికరమైనటువంటి అనుభవం మాత్రమే మనము చేద్దాము. మన యొక్క ప్రతి అడుగు, మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సాధన గొప్పగా మాత్రమే ఉండాలి, కానీ వ్యర్థంలో పోకూడదు, నెగిటివ్గా అవ్వకూడదు. గొప్పగా అడుగులు వేయండి. ఏ విషయంలో కూడా నెగిటివ్గా ఆలోచించకండి. ఏ వ్యక్తికైతే ప్రతి విషయం నెగిటివ్గా తీసుకోవడం అలవాటైపోతుందో, తప్పుగా ఆలోచించడం అలవాటవుతుందో, రాను రాను వారికి జీవితంలో ఎలాంటి ఉత్సాహం లేకుండా వారు అలా ఉండిపోతారు. మనం నిరుత్సాహంగా ఉండకూడదు. ఎన్నో గొప్ప విజయాలను మనం సాధించాలి. ఎన్నో అడుగులు మనం ముందుకు వెయ్యాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ మనం చెయ్యగలగాలి అంటే సహజమైన రీతిలో, చాలా సహజమైన పద్ధతి, యుక్తియుక్తమైనటువంటి మాటలు. ఏ వ్యక్తి అయితే ఆ విధంగా యుక్తియుక్తంగా ఉంటో ఈ మార్గంలో ముందు వేస్తారో, అప్పుడు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో అడుగులు మనం ముందుకు వేస్తూ పరమాత్మ ద్వారా సహజమైనటువంటి స్థానంలోకి వారు చూయించినటువంటి ఈ దారిలో మనం నడవగలుగుతాము. ఈ విధంగా యుక్తియుక్తమైనటువంటి వ్యవహారంతో, మాటలతో, సహజమైన రీతిలో ఏ టెన్షన్లో రాకుండా మనం టెన్షన్ ఫ్రీ అవ్వగలగాలి. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మనం కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.